అర్హులైన పేదలకు ఇంటింటి సర్వే నిర్వహించి తప్పక న్యాయం చేస్తామని బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ పేర్కొన్నారు. సోమవారం బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని నాగుల చెరువు కట్ట భగత్ సింగ్ కాలనీలో ఆర్టీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల చెరువు కట్ట భగత్ సింగ్ కాలనీలో సుమారు 11 సంవత్సరాలుగా పేదలు ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారని, వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదన్నారు. చెరువు పోరంబోకు స్థలంలో ఉందని, అందువల్లే ప్రభుత్వ సహాయం అందలేదన్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించి క్షుణ్ణంగా ఒక రిపోర్టు తయారు చేసి జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని, అర్హులైన వారికి గుర్తించి వారికి ఇక్కడ కాకుండా మరొక చోటైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి న్యాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు 111 రెడ్డి, ఉదయ భాస్కర్ రాజు, సిఐ లింగప్ప, మున్సిపల్ తదితరులు పాల్గొన్నారు. సో వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి సో వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలనే పరిస్థితుల్లో ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఎవరిని కూడా ఫోర్స్ఫుల్గా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు. సో ఇప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు జరగవు. కాకపోతే మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో కలెక్టర్ గారు చెప్పారన్నారు, బట్ ఎక్కడ కూడా 2011 అది 2012లో అప్పుడు కొన్ని గుడిసెలు ఇవన్నీ ఉంటే దాన్ని రిమూవ్ చేశారు. మళ్ళీ 2016లో మళ్ళీ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా వచ్చాయి. తర్వాత అప్పటి నుంచి కూడా ఎవరు కూడా దీనికి ఎవిక్షన్కు మనం ప్రయత్నం చేయలేదు. సో దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం వీళ్ళంతా కూడా ప్రజా సంఘాలంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు కూడా విజిట్ చేశారు. అందరూ కూడా ఇక్కడ ఏదో చేయాలని చూశారన్నట్టు చెప్తున్నారు. కానీ బట్ ఎక్కడ కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అయితేనేమి, సిసిఎల్ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి, సో అలా మనకు ఈ ట్యాంక్ బెడ్లు మనము పట్టా ల్యాండ్లుగా మార్చి ఇంటి పట్టాలు ఇచ్చే పరిస్థితి ఉన్నట్టే ఖచ్చితంగా ఇవి మూవ్ చేసి వాటికి మనం చేసిండే వాళ్ళం. సో దీని మీద క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి. సో అయినా కూడా మనం రాయడం జరుగుతుంది. సో మీ యొక్క ఈ ఎక్కడైతే ఇక్కడ ఉన్నారో ఈ ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా మనం ఎలిమినేట్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక, సాంఘిక పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసి సో మేము ఎంతమంది దీంట్లో అర్హులు ఉన్నారు, ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఈ భూమి పరిస్థితి ఏంటి, భూమి స్థితి ఏంటి, సో ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అంతా చేసిన తర్వాత దీని మీద మళ్ళీ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా బలవంతంగా ఎవరికి కూడా ఇల్లు బలవంతంగా ఖాళీ చేయించడం ఉండదు. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించే మనము చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ దాదాపు ఎన్ని సంవత్సరాలు? 11 టోటల్ 16 to 17 ఇయర్స్ ఉన్నప్పటికీ ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ అందరూ ఉంటున్నారు. సో మనం పట్టాలు ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లు కట్టించలేకపోతున్నాం. ఇక్కడ మనం కనీసం ఎలక్ట్రిసిటీ కూడా ప్రతి ఇంటికి లేదు, అలాగే రోడ్డు వేసే పరిస్థితి లేదు, తాగినీళ్ళు వేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఆరోగ్యాలు కూడా గురవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మనం చేయగలిగినప్పుడే మీరు కూడా జీవనము ఇక్కడ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఎందుకు చేయలేమనేది ఇంకా మీకు అర్థమైంటది.